అండి. నమస్తే. కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? చాలా పిరం ఉన్నాయండి. ఒకటి 50 రూపాయలు తక్కువ లేవు కిలోకు. 50, 70, 80 ఉన్నాయి ఇట్లా కిలో తక్కువలో. అంటే ఏ కూరగాయలు ఎక్కువ ఉన్నాయండి రేట్స్? రేట్స్ అంటే బుడుమకాయలు, ఇది దొండకాయలు, ఇంకా బీన్స్, ఇటువంటి కూరగాయలు ఇటు చాలా రేట్లు ఉన్నాయి. ముందు 100 రూపాయలు 200 తీసుకొస్తే వారం రోజు కూరగాయలు వచ్చేటి. ఇప్పుడు 500 తీసుకొచ్చినా ఒక రోజు కూరగాయలు కూడా వస్తలేవు. 500 సగం సంచి కూడా లేదు మాకు కూరగాయలు రావాలంటేనే భయం అవుతుంది. ప్రజలు హైదరాబాద్లో బతకడమే కష్టమైపోయింది మేడం. ముందు ఒక లెవెల్గా ఉంటుండే రేట్లు, ఇప్పుడు మొత్తం ఆకాశాన్ని అంటినాయి. చేద్దామంటే పని లేదు, కొందామంటే ఆకాశాన్ని. నేను ఒక ఆటో డ్రైవర్ను. ఆటో డ్రైవర్లను మొత్తం నిరుద్యోగులను చేసిండు. ఉపాధి పెంచాలి కానీ నిరుద్యోగులను పెంచిండు. ఫ్రీ బస్సెస్ వచ్చింది కదా, దానివల్ల ఆటో వాళ్ళు లాస్ అవుతున్నారు అంటున్నారు, నిజమేనా? చాలా లాస్ అవుతుంది. ఫ్రీ బస్సుల వల్ల చాలా లాస్ అవుతుంది. ఎందుకంటే ఫైనాన్స్ ఉంటుంది, దానికి ఇల్లు నడపాలి, పిల్లలు ఇంటి రెంటు, పిల్లల స్కూళ్ళు ఫీజులు, బతకడమే కష్టం. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 15 మంది అయింది. ఫ్రీ బస్ రాకముందుకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయి, కస్టమర్స్ ఎలా ఉంటున్నారు? ఫ్రీ బస్ రాకముందు మంచిగా ఉండే బిజినెస్. రోజుకు ఒక 700-800, 1000 రూపాయలు తీసుకుపోయేది. ఇప్పుడు 200-300 తీసుకుపోవాలంటే కష్టం ఉన్నది. మీరు ఏం కోరుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మాకు అయ్యే లాస్ను ప్రభుత్వం భరించాలి, లేదంటే ఫ్రీ బస్సులు తీసేయాలి, ఏదైనా ఒకటి.